సొసైటీ పెట్టి మనం మారాలి కానీ మనల్ని పెట్టి సొసైటీ మారదు. అరే మామ, ఇవి మంచి రోజులు కావరా, మనీ రోజులు. నువ్వు నా రూట్కి వచ్చి చీపిరి కట్టం కాదు, ఆడి మాట ఆడే వెండు, నీ మాట ఎందుకంటారా దొంగబాబు, దొరబాబు. రే మాట్లాడవేనరా, ఈ సొసైటీ నువ్వేం చేయగలవు? రే అగ్గిపెట్టి చూడడానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది, ఓపెన్ చేస్తావు అనుకో బోల్డ్ పుల్లలు ఉంటాయి. ఈడ అగ్గిపెట్టలు అంటాడు. అవును, కామరాజ్ ఏట్రా? కామరాజు గురించి అడుగుతున్నావా? అరవాళ్ళకి అమావాస్య పండుగ, మన కామరాజు గారికి పున్నం పండుగ. ఈ రోజు రాత్రి పున్నం కదా, ఏ పొద్దులకు ఏ బార్లకు సెట్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. ఆ ముళ్ళపంది పెదవా వెనక నుంచి చూస్తున్నాడా? చూస్తున్నాడు. పోరా తెలుసు. ఒరే సుంటం, చెప్పు తెగుద్ది, పోరా. రాత్రి పూల రాత్రి వెల్లువనాలో పొంగిన వెన్నెల రాత్రి. నొప్పులు ఎక్కువ అవుతున్నాయమ్మా. ఏంటమ్మా ఈ అవస్థ? డాక్టర్ గారు ఎప్పుడు వస్తారమ్మా? వచ్చే వరకు ఉండమ్మా. డబ్బులుంటే వేరే హాస్పిటల్కి పో. డబ్బులుంటే వేరే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం, అవి లేకనే కదమ్మా మాకెన్ని బాధలు. మీకెవరు కావాలండి? మా వాళ్ళ క్యారేజ్ ఇవ్వడానికి వచ్చాను. వెళ్ళండి. ఏంటమ్మా ఎందుకమ్మా గొడవ పడుతున్నారు? ఆడిపోతుందమ్మా బిడ్డ. ఏమైందమ్మా? 3 రోజులైంది బాబు, ఇక్కడ పట్టించుకునే వాళ్ళే. అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళకి ఆసుపత్రికి వచ్చావమ్మా. మరేం చేయమంటారమ్మా? మీరు చూస్తున్నారుగా మా పరిస్థితి. మేమిద్దరం ఇక్కడ సేవలు చేయాలి. ఏమా ఎందుకలా గొడవ పడుతున్నావు? మాకు ఈ సోది ఎప్పుడు ఉండేది. మీరే అలా అంటే ఎలా? ఏం చేయమంటారండి? అందరు కలిపి మమ్మల్ని తినేస్తున్నారు, ఏదో వేలకు వేల జీతాలు మాకు ఇస్తున్నట్టు. ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? అయినా ప్రభుత్వం హాస్పిటల్ కి ఇన్ని పథకాలు ఇస్తూ ఉంటే నిండు సోలాలని బాధలు పడుతుంది. మీరెవరు పట్టించుకోరా? పట్టించుకోలేదని నన్ను అడుగుతారేంటి? డాక్టర్ గారిని అడగండి. బ్యూటీ డాక్టర్ ఎక్కడికి వెళ్ళారు? బ్యూటీ పార్లర్కి వెళ్ళారు. అమ్మో, నీకు మంచి ఎటకారంగా ఉందమ్మా. నీకు మా కామరాజ్ గాడే కరెక్ట్. నా గురించి ఎవరు దాహంగా ఉన్నట్టున్నారు, ఎక్కడో ఏ పార్కో. వార్డులో పేషెంట్లు సోది వెళ్ళలేకపోతున్నాం, వెళ్ళండి సార్. ఆ సూది నాకెందుకు గాని ఈ సూది బాగా కడిగావా? అయినా ఈ సూది రోజు కడుగుతున్నారు కదా సార్, ఈ రోజు కొత్త ఏంటి? కొత్త సూదులు అమ్ముకోవడం ఎందుకు, పాత సూదులు కడుక్కోవడం ఎందుకు సార్? కొత్త సూది అనుకో ఒక్కసారికే పాడైపోద్ది, అదే పాత సూది అనుకో సమ్మగా. మీరు డాక్టర్ కాదు, దుర్మార్గుడివి కదా. ఇదిగో వార్డులోకి వెళ్ళి డాక్టర్ గారు వారం రోజులు సెలవు పెట్టారు, రారని చెప్పి రోగులందరినీ మన క్లినిక్ పంపించాయి. పేషెంట్లని బాధలు పడుతుంటే డ్యూటీ మానేసి రొమాన్స్ చేసుకుంటావా? ఇది అన్యాయం సార్. ఏది అన్యాయం? లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ సీట్ సంపాదించడం అన్యాయమా? లక్షలు ఖర్చు పెట్టి ఇదిగో ఈ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడం అన్యాయమా? ఈ లక్షలన్నీ రాబట్టాలంటే ఇక్కడ సూది వ్యాపారం చేయాలి, అక్కడ క్లినిక్ వ్యాపారం చేయాలి. అర్థమైందా? హలో, నేనండి గవర్నమెంట్ డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతున్నాను. అబ్బే ఏం లేదండి, మీ ఛానల్ కుర్రాడు మా పర్సనల్ విషయాలు షూట్ చేశాడు, అది బయటికి రాకుండా చూడండి. షూట్ చేయడం ఏముంది, మేము అన్ని షూట్ చేస్తుంటాం. తప్పులు అన్నాక మరి మీ దగ్గర ఉంటాయి, మా దగ్గర ఉంటాయి. అయినా కాస్ట్ని బట్టి టెలికాస్ట్ ఉంటుంది సార్. భలేవరే, ఆ మాత్రం నాకు తెలియదేటండి. మీరు పంపించేది పంపించండి సార్. సాక్ష్యాల సాక్ష్యాలదే ఉంది సార్. ఛానల్ మనది, మనకి ఏది కావాలంటే అది టెలికాస్ట్ చేసుకుంటాం. ఓకేనా? మీరేం వర్రీ కాకండి, మీరు పంపించండి చెప్తా. ఏం చేస్తామండి బాబు, తప్పు చేసిన తర్వాత తప్పదు కదా. బాయ్ బాయ్, ఉంటా. ఏంటి సార్ ఇది? హాస్పిటల్లో జరిగిన అన్యాయం కష్టపడి షూట్ చేసుకుని వస్తే మీరు డబ్బు కోసం అమ్ముడిపోతారా? ఇదే అన్యాయం సార్. కూర్చో కూర్చో రామరాజు, కూర్చో. అన్యాయమా? అన్యాయందే ఉందయ్యా. అరసెకనికి 60 జరుగుతూ ఉంటాయి. ఈ జనాలేవి మనకు జీతాలిచ్చి పోషించట్లా. చూడు రామరాజు, ఒక ప్రముఖ సినీ తార లాడ్జిలో వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.
ఐశ్వర్యరాయ్ మళ్ళీ గర్భవతి అయ్యింది, పుట్టపర్తి సాయిబాబా మళ్ళీ పుట్టాడు, ఇలాంటివి స్క్రోలింగ్ వేస్తూ ఓ గంట తర్వాత ఈ కార్యక్రమం మా ఛానల్లో చూడండి అని ప్రమోట్ చేసామనుకో, ఆ రోజంతా సచ్చినట్టు జనం మన ఛానల్ చూస్తూనే ఉంటారు. ఇది దారుణం సార్. జనాలకు జరిగే అన్యాయం గురించి చెప్పలేనప్పుడు ఇంకా మీడియా ఎందుకు సార్? ఒకప్పుడు మీడియా జనం కోసం, ఇప్పుడు జనమే మీడియా కోసం. అయినా ఇలాంటి చెత్త వార్తలు టెలికాస్ట్ చేయడం కోసం కాదు నేను న్యూస్ ఛానల్ పెట్టింది. ఒత్తొత్తు దాన్ని ఉద్యమాలుగా చేసిన మీడియానే, ఉద్యమాల్ని ఉధృతం చేసిన మీడియానే. ఓ పని చేయి, హ్యాపీగా వెళ్ళిపో, ఏరే ఛానల్లో చేరు, ఆడ పని చేసుకో. ప్రస్తుతానికి నా పని నేను చేసుకొని ఇక నువ్వు బయలుదేరచ్చని ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదేమో. ఆల్రెడీ వెళ్ళిపోయావా షార్పు. ఈ జనాలేమి మన గీతాలు ఇచ్చి పోషిస్తట్లా. నేను పిప్పర్మెంట్ని అది నన్ను కలిపారేసిన ఎదుర్కొన్నాలి. ప్రతి ఒక్కరు మీడియా గురించి మాట్లాడడం, హీరోలో పోతులే ఉండడం. సొసైటీ ఇలా తయారవుతుందంటే తప్పెవరిది? మనీదా, మనుషులదా? నేను భూలోకంలో ఉన్నానా, యమలోకంలో ఉన్నానా? ఇది మనుషులు చేసే పనే. నువ్వా? అమ్మో, మీ మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకోసం ఎయిటింగ్. అవునా? ఇలా నీకు భూలోకం బాగుందా, యమలోకం బాగుందా? భూలోకంలో అయితే బొట్లో వేసుకోవడానికి చాలా మంది ఉంటారు. ఇక్కడ ఎవరుంటారు? స్వామిలో ఉన్నాడు, రమ్మంటాడు. ఆ సోగ్గాడా నాకు చిక్కుతాడంటారా? చిక్కితే సర్దేద్దామనే. చూడు, చిక్కుతారు కదా అని ఎవరిని పెడితే వాళ్ళని బుట్టలు వేసుకునే ప్రయత్నం చేయకు, నీ బుట్ట పడిపోద్ది. అర్థమైందా? విష్ణు బ్రహ్మ మరీచిక వంశాత్మచుండ చతుర్దశ భువన భయ నిర్మూలనుండ నీతి నిజాయితీ న్యాయ ధర్మ సత్య నిత్య సమస్త లోక పరివేక్షితుండ సదా పరాశక్తి ధ్యానుండ యముండ యమ ధర్మ రాజుండ. స్వాగతం మహాప్రభు, స్వాగతం. చిత్రగుప్త ప్రభు, సమయము తక్కువగానున్నది, పాపులను ప్రవేశపెట్టుము. ఈ అకాల ప్రయాణం ఎక్కడికి ప్రభు? మాట మాటకి మీరు అలా బెండ్ అవుతున్నారేమి? భూలోకంలో ఇలా బెండ్ అయితే అన్ని పనులు ఫ్రీగా అవుతాయని అది చెప్పింది. చిత్త ప్రభు, పాపులను ప్రవేశపెట్టండి. మోహన్ రావు, మోహన్ రావు, మోహన్ రావు. వీడు చేసిన నేరమేమి? ప్రభు, వీడు అన్నయ్య చనిపోయిన 3 నెలలకే సొంత వదినతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీడి భార్యకి ఆ విషయం తెలిసి విషం ఇచ్చి వీడిని చంపేసింది. నీచుడా, కన్న తల్లి లాంటి వదినతో అక్రమ సంబంధమా? మీరు భూలోకంలో పుట్టుంటే కుటుంబ సమస్యలు అర్థమై ఉండేవి. నేను మా వదినతో సంబంధం పెట్టుకోకపోతే మా కుటుంబ పరువు ఏమై ఉండేది? వీడిని వెంటనే సలసల కాగే నూనెలో వేయించండి. నూనె స్టాక్ లేదు ప్రభు. ఆముదములో వేయించు. అది స్టాక్ లేదు. అబ్బా, ఆ పౌరశాఖ మినిస్టర్ని పిలిపించవలసింది. వారు ఉండినచో అన్నీ ఉండినట్లే కదా. మీ ఆజ్ఞ అయినచో అట్లనే పిలిపించదను. ఏముండా? హాయ్ బాబోయ్, పిలిచారా సార్? నువ్వు ఉండవమ్మా, ఆయన అన్నది ఏముండా. అందులో వదిలేసి మిగిలిన 2 అక్షరాలు ఇంటి ఎలాగా? వదలండి. అమ్మా, అబ్బో, మంట. ప్రభు, ప్రభు, వీళ్ళు నన్ను కాగే నూనెలో ముంచుతున్నారు ప్రభు. ఈ బాధ భరించలేకపోతున్నాను.
నాకు విముక్తి లేదా ప్రభు? బర్ణాలు రాసి బాడీ మసాజ్ చేయించమందువా చిత్రగుప్త? ప్రభు వీడు చేసిన పాపము చూపించుము. చూడండి ప్రభు. అమ్మా ఆకలేస్తుందమ్మా. అయ్యో స్వాతి, నిన్ను దిగొద్దని చెప్పాను కదమ్మా. నేను వస్తున్నాను కదమ్మా. కూర్చోమ్మా, కూర్చో తల్లి. దాహం వేస్తుంది. నేను తాగిస్తాను కదమ్మా. అమ్మా నేను కాలేజ్కి వెళ్ళడం తప్ప అమ్మా? లేదమ్మా, తప్పు కాదమ్మా. అమ్మా నా కళ్ళు వచ్చేస్తాయి కదమ్మా? తప్పకుండా వస్తాయమ్మా. అమ్మా నిజంగా వారిని నేను ప్రేమించలేదమ్మా. నాకు తెలుసమ్మా. నిన్ను పాకిస్తాన్ లో పడేసిన పాపం లేదురా. నా ముఖమంతా బాగానే ఉంది కదమ్మా? బాగుందమ్మా. నిన్ను హాస్పిటల్ తీసుకెళ్లి బాగు చేయించుకుంటానుగా. దుర్మార్గుడా, ప్రేమ పేరుతో ఒక ఆడపిల్ల ముఖం మీద యాసిడ్ పోసినప్పుడు లేదురా ఈ మంట. చిత్రగుప్త ప్రభు, వీడికి ఈ శిక్ష సరిపోదు. మన గోడౌన్ లో ఉన్న కారంలో కల్లా నెంబర్ 1 క్వాలిటీ కారాన్ని తెప్పించి వీడి వంటి నిండా పోయింది. ప్రభు నేను తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించండి ప్రభు. మీ భూలోకంలో లాగా ఇక్కడ పొరపాట్లు క్షమించడాలు ఉండవురా ప్రభు. ఓన్లీ శిక్షలే ప్రభు. Take him away. ప్రభు నన్ను దయదాల్చండి ప్రభు. చిత్రగుప్త ప్రభు. ఆ పాపిని పిలువుము. రామరాజు రా. భూలోకములో నీటికి కరువు వచ్చినదా ఏమి? కడుక్కోకుండానే వచ్చేశాడు. చిత్రగుప్త ప్రభు, వీడు చేసిన పాపమేమి? ఏమి ఏమైనది? ఏమిటా కాలయాపన? ప్రభు చిన్న సీక్రెట్. అక్కడి నుంచే చెప్పు. ఆయుర్దాయం తీరకుండానే ల్యాప్టాప్ తప్పిదం వల్ల మన భటులు ఇతను మరణించకుండానే పైకి తీసుకొచ్చేశారు ప్రభు. ఆ ల్యాప్టాప్ మడిచి భూలోకములో వలె ఇక్కడ కూడా తప్పిదములు వాటి వల్లే జరుగుతున్నవి. సార్, భూమి మీద జరుగుతున్న కుళ్ళు కుతంత్రాలు తట్టుకోలేక నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా, కానీ నాకు ఆ అవకాశం లేకుండా మీరే చంపేశారు. నేను చచ్చిపోయా. ప్రతిగోడు సత్తాడో ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే కచ్చాగుండాలో ఏ అందమైన ఈ జీవితానికో అర్థం బతకాలో కోటి మందిలో కోటు గాడిలాలు ఏ బతకాలో ఎముడు కోపం వచ్చినట్లుంది. చిత్రగుప్త ప్రభు, ఇది ల్యాప్టాప్ తప్పిదమా లేక మీ బావ దారిద్ర్యమా? ప్రభు యాక్చువల్లీ షటప్. మీరును మీ తాతల వలె తప్పిదములు చేయుచుంటిరి. జీన్స్. మేమును మా తాతల వలె అనుభవించుచుంటిరి. ఇప్పుడు ఏమిటి దారి? అదే పరిశీలించుచున్నాను ప్రభు. గూగుల్లోంచి భూలోకంలోకి వెళ్ళి ప్రభు ఇతను మ్యాన్ హోల్లో పడినాడు కదా, వీడి బాడీ ఇంకనూ ఫ్రెష్ గానే ఉన్నది. మున్సిపాలిటీ వాళ్ళు అంత తొందరగా క్లీన్ చేయరు కదా, తిరిగి వీడి ప్రాణాన్ని అదే బాడీలో ప్రవేశపెట్టమందురా. ముందుగా ఆ పని చేయుము. నేను వెళ్ళను సార్. ఎందుకని? మనుషులు మనుషులుగా చూడని ఆ మాయా ప్రపంచంలోకి నేను వెళ్ళను. ఏమి నీవు చెప్పుచున్నది మాకు అర్థమొకటలేదు. ప్రపంచం ఎలా తయారైందో తెలుసా సార్? పక్కింటి వాడు మోసలో పడి కన్న పిల్లల్నే చంపిన తల్లి, చెల్లెల మీద అనుమానం వచ్చి ఆ చెల్లినే చంపించిన అన్న, 3 సంవత్సరాల పసిబిడ్డను కూడా చూడకుండా తన సుఖం కోసం కన్న కూతుర్నే మానభంగం చేసిన తండ్రి, డబ్బు కోసం సుఖం కోసం ఎంత దరిద్రమైన పని చేయడానికైనా ఎవరు వెనకటం లేదు సార్. ప్రతి మనిషి మానవతా విలువలను మంట కలిపి మోసం చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది సార్.
అర్భకుడా, విధాత సృష్టి గురించే నీచంగా మాట్లాడుతున్నావా? సార్ భూలోకంలో మనుషుల గురించి మీకేం తెలుసు సార్? మీరు చట్ట ప్రకారమే చంపుతుంటారు. మా లోకంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మా వాళ్ళు మాత్రం వాళ్ళ పనులు చేసుకుంటూ పోతారు సార్. మితి మీరిన ప్రేలాపన ఆపు. త్రేతాయుగంలో రాముడున్నాడు, రావణాసురుడు ఉన్నాడు. ద్వాపర యుగంలో కృష్ణుడున్నాడు, కంసుడు ఉన్నాడు. మన ఆలోచన విధానాన్ని బట్టి మంచి చెడులు ఉంటాయి. నేను నీకు మంచి మనసున్న మనుషుల్ని చూపిస్తాను. భూలోకం వెళతావా? టైం వేస్ట్ సార్. అటువంటి వాళ్ళు మా భూలోకంలో ఎవ్వరూ లేరు. నేను చూపిస్తాను, వెళతావా? చూపించండి సార్. నిజంగా మీరు చెప్పినట్టు భూలోకంలో మంచి మనుషులే ఉంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. చిత్రగుప్త. చిత్తం ప్రభు. నేను ఫోన్ చేస్తాను, త్వరగా వచ్చే. ఇది బయటికి రాకుండా గొడ్డం బెటరు. చిచ్చి రావే నా జమ్మర్ బుస్సా.